ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పూజింపదగిన నామం పేరిట శుభాలు ప్రకటిస్తున్నాను. మీరంతా బాగున్నారా? క్షేమంగా ఉన్నారా? ఆత్మలో బలపడుతున్నారా? ప్రియుడా, నువ్వు ఆత్మలో వర్ధిల్లితే అన్ని విషయాల్లో వర్ధిల్లుతా. ఇది మన నినాదం. దేవుని వాక్యంలో రాయబడిన ఆ మాటను ప్రత్యేకంగా మనం గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆత్మలో వర్ధిల్లితే అన్ని విషయాల్లో వర్ధిల్లుతాం. ప్రతి ఉదయం లేచిన తర్వాత ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని చదువుకున్న తర్వాత ఒక వాగ్దాన సందేశాన్ని బైబిల్లోంచి మనం వింటున్నాం. నేను ప్రపంచంలో చాలా దేశాల్లో సువార్త ప్రకటించడానికి వెళ్తున్నప్పుడు చాలామంది వ్యక్తిగతంగా నన్ను కలుసుకుని, దైవజనుడా, మీరు అందిస్తున్న ఈ వాగ్దాన సందేశాల ద్వారా మేము మా కుటుంబం చాలా దీవెన పొందుతున్నామని చక్కని సాక్ష్యాలు ఇస్తున్నారు. వారందరిని బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నాను. ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా మిమ్మల్ని అందరినీ చేరుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి కూడా ప్రభువును స్తుతిస్తున్నాను. గమనించిన ప్రియులారా, దేవుని వాగ్దానాలు సత్యమైన. మనుషులు చాలా వాగ్దానాలు చేస్తూ ఉంటారు, అవి నెరవేర్చవచ్చు, నెరవేర్చకపోవచ్చు. కానీ దేవుని వాగ్దానాలు మాత్రం ఖచ్చితంగా మన జీవితంలో నెరవేరుతాయి. క్రీస్తు ప్రభువుని బట్టి మనం వాటిని క్లెయిమ్ చేయడం నేర్చుకోగలిగితే. ఈరోజు వాగ్దానం కోసం కనిపెడుతున్నారు కదా, కీర్తన గ్రంథం 19వ కీర్తన 11వ వచనం చదువుదాం. దానిలో ఈ మాట ఇలా రాయబడింది. Psalm 19:11. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నొందును, వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును. గొప్ప లాభం ఎంతమందికి కావాలని కోరుకుంటున్నారు? ప్రైజ్ ది లార్డ్. తప్పేం లేదు, అందరికీ లాభం కావాలనే కదా. నష్టం కావాలని ఎవరైనా కోరుకుంటారా? వ్యాపారాలు ప్రారంభించే వాళ్ళు ఒక మంచి రిటర్న్స్ కావాలనే కోరుకుంటారు. లేదా ఏ పని చేసినా ఒక లాభం, ప్రయోజనం కావాలని ప్రతి ఒక్కరు ఆశిస్తారు. గొప్ప లాభం మనిషికి ఇప్పుడు చాలామంది గొప్ప లాభాల కోసం గొప్ప మోసాలు చేస్తూ ఉంటారు. అలా చేసే ఓ లాభాలు కూడబెడదామని ఆలోచన, కానీ అవి ఎక్కువ కాలం నిలబడేవి కాదు. అయితే సరైన విధానంలో గొప్ప లాభం సంపాదించుకోవడం ఎలా, జీవితంలో లాభాన్ని పొందుకోవడం ఎలా? లేఖనాలు పరిశీలన చేస్తే ఇక్కడ కీర్తనాకారుడు అంటున్నాడు, వాటిని గైకొనుట వలన నీ సేవకుడు గొప్ప లాభం పొందుతాడు. వేటిని అంటే ఆ పై వచనాలు మనం చదవాలి. అక్కడ దేవుని ధర్మశాస్త్రాన్ని గురించి, దేవుని ఉపదేశాల గురించి, దేవుని యొక్క న్యాయ విధుల గురించి దైవజనుడు మాట్లాడుతూ అవి యథార్థమైనవి, నిర్దోషమైనవి అని చెబుతూ ఏమంటాడంటే, వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక పొందుతాడు. ఈ హెచ్చరిక ఎలాంటిదంటే జీవితాన్ని సరిచేసుకునే హెచ్చరిక. చాలామందికి గద్దింపు మరియు హెచ్చరిక ఇష్టం ఉండదు. సాఫ్ట్గా, స్మూత్గా అది అయిపోద్ది, ఇది అయిపోద్ది అని చెప్పే మాటలు చాలామందికి ఇష్టం. అయితే దేవుని వాక్యం మనల్ని ముందుగా ఏం చేస్తుందట? హెచ్చరిస్తుంది. చూడండి, ఒక చిన్నపిల్లవాడు తనకు తెలియకుండా ఒక షార్ప్ ఐటమ్ దగ్గరికి వెళ్తున్నాడు అనుకోండి, ఏం చేస్తాం? హెచ్చరిస్తాం, వెళ్ళొద్దని చెబుతాం. లోతైన నీళ్లు ఉన్నప్పుడు వాటిలో దిగద్దు అనే హెచ్చరిక బోర్డులు ఉంటాయి. రోడ్స్ కరువుతో ఉన్నప్పుడు, మలుపులతో ఉన్నప్పుడు ప్రమాదపు మలుపు జాగ్రత్తగా వెళ్ళండి అనే హెచ్చరిక బోర్డులు పెడతారు. మనం అంటే ఇష్టంలాగా పెడతారా, లేదా మన శ్రేయస్సు కోసం పెడతారా? మన కోసమే కదా, మన లాభం కోసమే కదా. చాలామంది వాటిని పాటించక ఇబ్బందులు పడేవాళ్ళు చాలామంది ఉన్నారు. మేము రాజమండ్రిలో గోదావరి నది తీరాన ఉంటాం. మాకు దగ్గరలో ధవళేశ్వరం అని ఒక ప్రాంతం ఉంటుంది. అక్కడ ఒక బ్యారేజ్ ఉంటుంది. చాలామంది అక్కడికి వెళ్ళి నదీ స్నానం చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు వరద వస్తున్నప్పుడు అక్కడ హెచ్చరిక బోర్డులు పెడతారు. వరద ఎక్కువగా ఉంది, లేదా నీళ్ళు ఎక్కువ వస్తున్నాయి, ఎక్కడెక్కడ గుంటలు ఉన్నాయో తెలీదు, నీటిలోనికి ఎవరో దిగద్దు అని బోర్డులు పెడుతూనే ఉంటారు. ప్రతి సంవత్సరం కొంతమంది అక్కడికి వెళ్ళి చనిపోతుంటారు. చనిపోయిన వాళ్ళని చూసినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. హెచ్చరిక బోర్డు అక్కడే ఉంది, దాన్ని దాటుకుని వెళ్ళి ప్రాణాలు కోల్పోయారంటే ఇది వారు నిర్లక్ష్యాన్ని బట్టి బలైపోయారు. చాలాసార్లు మన జీవితంలో కూడా అంతే. దేవుడు ఎన్నోసార్లు తన వాక్యం ద్వారా మనల్ని హెచ్చరిస్తూ ఉంటారు. దేవుని సేవకుల ద్వారా దేవుడు మనల్ని గద్దిస్తూ ఉంటారు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని గద్దిస్తూ ఉంటాడు. మనం సరిచేయబడితే మనకే ప్రయోజనం. సరిచేయబడితే మనం దేవునికి మహిమకరంగా జీవిస్తాం. వాటి వలన సేవకుడు హెచ్చరిక పొందడం మాత్రమే కాదు, గొప్ప లాభాన్ని కూడా పొందుకుంటాడు. ఈరోజు నువ్వు లాభం పొందాలని దేవునికి ఆలోచన. నువ్వు నష్టపోవాలనో, కృషించిపోవాలనో, కృంగిపోవాలనో దేవుడు ఎప్పుడు ఆశించలేదు. ఆదామవ్వల్ని దేవుడు ఏదెను తోటలో ఉంచి వారిని ఆశీర్వదించాడని బైబిల్లో రాయబడింది. గాడ్ వుడ్ లైక్ టు సీ యూ ఇన్ ప్రాస్పెరిటీ. ఆత్మ సంబంధమైన అభివృద్ధిలోనూ ఉండాలని దేవుడు కోరుతున్నాడు. తద్వారా అన్ని విషయాలను అభివృద్ధి పొందాలని దేవునికి ఆలోచన. గొప్ప లాభాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ఎప్పుడంటే దేవుని మాటకు నువ్వు లోబడినప్పుడు, వాటిని గైకున్నప్పుడు. వాక్యాన్ని వింటున్నాం సరే, వాక్యాన్ని అనుసరిస్తున్నావా లేదా? సంఘాల్లో దేవుని మాటలు వింటున్నాం, క్రూసేడ్లో దేవుని మాటలు వింటున్నాం, కాన్ఫరెన్స్లో దేవుని మాటలు వింటున్నాం, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో దేవుని వాక్యం వింటున్నాం, టీవీల్లో దేవుని వాక్యం వింటున్నాం, పాడ్కాస్ట్లో దేవుని వాక్యం వింటున్నాం. కానీ
ఎంత వాక్యాన్ని అనుసరిస్తున్నాం? ఇది ప్రశ్న. వాక్యాన్ని అనుసరించినప్పుడు గొప్ప లాభాన్ని పొందుకుంటాం. అంత మాత్రమే కాదు, బైబిల్లో మరికొన్ని మాటలు ఉన్నాయి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 6వ వచనంలో పౌలు మహాశయుడు అంటాడు, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధన. నిజమైన దైవభక్తే గొప్ప లాభం. ఈ లోకంలో లాభాల కోసం నువ్వు ఎక్కడెక్కడో పరిగెత్తాల్సిన అవసరం లేదు. దైవభక్తి కలిగి ఉండు, సంతృప్తితో నువ్వు జీవిస్తే అదే గొప్ప లాభం అని పౌలు మహాశయుడు తిమోతికి రాశాడు. అంత మాత్రమే కాకుండా సామెతల గ్రంథం 21వ అధ్యాయం 5వ వచనంలో మాట ఉంటుంది, శ్రద్ధ గలవారి యోచనలు లాభకరములు అన్నాడు. అంటే ఒక పని మీద శ్రద్ధ ఉన్నప్పుడు దేవుడు నీకు లాభాన్ని ఇస్తాడు. వారి ఆలోచనలు వారికి లాభాన్ని ఇస్తాయి. ప్రపంచంలో ఎంతోమంది తమ ఆలోచన విధానాన్ని మార్చుకుని ప్రయోజకులయ్యారు. ఒకప్పుడు పనికి మాలిన ఆలోచనలు, వ్యర్థమైన ఆలోచనలు, ఎందుకు పనికి రాని ఆలోచనలన్నీ మనసులో పెట్టుకుని కృంగిపోయిన వాళ్ళు ప్రభువుకు తమ జీవితాలు అప్పగించి దేవుని ఆత్మ ద్వారా నింపబడి మంచి ఆలోచనలు చేయడం ద్వారా, ఉత్తమమైన ఆలోచనలు చేయడం ద్వారా ఈరోజున ప్రపంచంలో దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా అనేక మంది మారారు. నీ ఆలోచనలు మారితే నీ జీవితం మారిపోద్ది. ఆలోచన మారాలంటే నువ్వు దేవుని దగ్గరికి రావాలి. సో ఇవన్నీ పరిశీలన చేసుకుంటే దేవుడు మనకు గొప్ప లాభాన్ని ఇవ్వాలని కోరుతున్నాడు. ఈరోజు నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను మీరందరూ కూడా ఆధ్యాత్మికంగా లాభపడాలి, మానసికంగా ప్రయోజనమైన స్థానంలో మీరు ఉండాలి, శారీరకంగా కూడా దేవుడు మీ జీవితంలో మేలు చేయాలని మనసారా కోరుకుంటూ ఈ వాగ్దానాన్ని ఈరోజు క్లెయిమ్ చేయండి. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి బలపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, గొప్ప దేవానికి వందనాలు. ఈరోజు మీరు మాకు ఇచ్చిన వాగ్దాన సందేశాన్ని బట్టి నీకు స్తోత్రాలు. మేమందరం గొప్ప లాభం పొందుకోవాలని ఆశించావు. అందరూ బట్టే గొప్ప వాక్యాన్ని మాకు ఇచ్చావు. నీ లేఖనాలను మాకు ఇచ్చావు. నీ వాక్యాన్ని మాకు ఇచ్చావు. వాటిని గైకుంటే లాభం కలుగుతుందని నీ వాక్యంలో రాయబడింది. అయ్యా, మా ప్రియులు ఎంతమంది తమ జీవితంలో ప్రయోజనాన్ని చూడాలని ఆశపడుతున్నారో, లాభాన్ని చూడాలని ఆశపడుతున్నారో వారందరినీ మీరే కనికరించండి, అద్భుతాలు చేయండి. ఎవరైతే సమస్యల్లో, ఇబ్బందుల్లో, ప్రతికూల వాతావరణంలో ఉన్నారో వారిని విడిపించండి. డిప్రెషన్లో ఉన్న వారిని లేవనెత్తండి. అస్వస్థతగా ఉన్న వారిని స్వస్థపరచండి. సంపూర్ణమైన విడుదల మీరు దయచేయండి. యేసు రక్తము ద్వారా ప్రభువా మాకు విజయాన్ని ఇచ్చే దేవుడు కనుక నీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామం పేరిట అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. ఈ వాగ్దాన సందేశం మీ దేవునికరంగా ఉంటే కొంతమందికి షేర్ చేయండి. తద్వారా మీరు దేవుని పనిలో పాలుభాగిస్తాయి అంటారు. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఓ బలమైన సంఘ ఉద్యమం. కొన్ని సంవత్సరాల క్రితం కేవలం 2తో ప్రారంభించబడిన పరిచర్య నేడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేయుచున్నది. వాక్య సంబంధమైన ఉద్యమంలో, పరిశుద్ధాత్మ సంరక్షణలో కొనసాగాలనుకునే ప్రతి ఒక్కరికి మా ప్రేమపూర్వక ఆహ్వానాన్ని అందిస్తున్నాము. రండి, ఆత్మతో సత్యముతో ప్రభువైన యేసు క్రీస్తును ఆరాధిద్దాం. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.